ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చి దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి నా కృతజ్ఞతలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంన దేవుడు మనకి ఇచ్చినటువంటి మాటను చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వాక్యం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఉపమానం చెప్పెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు మనకు చెప్తున్నటువంటి మాటలు ఏంటి అనంటే విసుకక ప్రార్థించమంటున్నాడు. దేవుని బిడ్డ, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, కొన్ని ప్రార్థనలకు జవాబు రాకపోతే మనం విసిగిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ఉపమానాన్ని దేవుడు మరి అక్కడ చెప్పినట్లుగా మనం గమనిస్తాం. ఏమంటాడు అనంటే, ఒక విధవరాలు, ఒక పేద విధవరాలు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి న్యాయం తీర్చమని అడుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొక్క బిరుదే అన్యాయస్తుడు. అతడు న్యాయాధిపతి అన్న మాటనే కానీ అతడికి న్యాయం తీర్చడం అన్నదే అతనికి తెలియదు. అతడికి వచ్చినటువంటి బిరుదే అన్యాయస్తుడు. అతడు నోరు తెరిస్తే అన్యాయమే. దేవుని బిడ్డ, ఇటువంటి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఈ పేద విధవరాలు మాటి మాటికి న్యాయం తీర్చమని అడుగుతుంది. దేవుని బిడ్డ, ఈ అన్యాయస్తుడు ఏంటమ్మా, నాకు అసలు న్యాయం తీర్చడం రాదు, నాకు చేత కాదని చెప్పినా మరలా నన్ను న్యాయం తీర్చమంటావు, వెళ్ళిపో అని ఆమెను వెళ్ళగొడుతూ ఉన్నా ఈ పేద విధవరాలు మరలా వెళ్ళి అయ్యా నాకు న్యాయం తీర్చవా, అయ్యా నాకు న్యాయం తీర్చవా అని అతని గుమ్మం దగ్గర నిలబడి అతని బ్రతిమాలుకుంటున్నట్లుగా మనం గమనిస్తాం. దేవుని బిడ్డ, ఆమె మరి వచ్చి విసిగించడం వలన విసిగిపోయి అబ్బా ఈమెకు న్యాయం తీర్చేస్తే ఈమె యొక్క మరి బాధ నుంచి నేను విడిపించబడతాను, ఈమెను విడిపించుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి తన జీవితంలో ఏ రోజు కూడా న్యాయం చేయనటువంటి ఈ వ్యక్తి ఆ విధవరాలు విసిగించడం వలన విసిగిపోయి ఆమెకి న్యాయం చేసినట్లుగా మనం గమనిస్తాం. దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో దేవుడు ఏమంటాడంటే, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం చేస్తే నేను మీకు చేయలేనా అని అడుగుతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఏ పరిస్థితిలో నీవున్నావు? ప్రార్థన చేసి విసిగిపోతున్నావా? ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితంలో కార్యాలు జరగనప్పుడు ఇంకా ఎంతకాలం నేను ప్రార్థన చేయాలి అని ప్రార్థన చేయటం మానేస్తున్నావా? ఒకసారి పరీక్షించి దేవుని బిడ్డ, యోబు జీవితంలో కూడా మనం గమనించినట్లయితే ఆయనకు వచ్చిన శ్రమలు ఇన్నన్ని కాదు. తన కుటుంబంలో మరి సర్వాన్ని ఆయన కోల్పోయాడు. తన ఆస్తిని, తన అంతస్తును, ఎడ్లను, మేకలను, గొర్రెలను, అంతేకాదు మరి తన ఇంటిని, తన పిల్లల్ని కూడా అతడు కోల్పోయినా ఆయన విసిగిపోలేదు. దేవుని బిడ్డ, ఇంకెందుకు నేను బ్రతకాలి, ఇంకా దేనికోసం నేను బ్రతకాలి, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను ఒక ప్రార్థనా పరుని కదా, నేను నీతిగా న్యాయంగా దేవుని చేత నీతిమంతుడని యథార్థవంతుడని పేరు పొందాను కదా, ఎందుకు నాకు ఈ నష్టం అని ఆయన అనుకోలేదు, కానీ విసుకలేదు. ప్రభా, ఏ రోజుకైనా నువ్వు నన్ను బాగు చేస్తావు. మరి ఇదంతా కూడా అయిపోయిన తర్వాత అతని శరీరంలో భయంకరమైనటువంటి కురుపులు, వేదన. దేవుని బిడ్డ, ఈ వేదనలో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఏమంటున్నాడంటే, ఏ రోజుకైనా నా కనులారా నేను నా దేవుణ్ణి చూస్తానంటున్నాడు. దేవుని బిడ్డ, ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప విశ్వాసం. నిజంగా మనకు విశ్వాసం ఉంటేనే మనం విసిగిపోము. ఒకవేళ మన జీవితంలో విశ్వాసం లేకపోతే తప్పకుండా మనం విసిగిపోతాం. దేవుని బిడ్డ, నిజంగా యోబు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన విసిగిపోలేదు. ఎందుకంటే ఆయనకు ఒక గొప్ప నిరీక్షణ, ఆయనకు ఒక గొప్ప విశ్వాసం, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నేను ఏ విధం చేత నా దేవుడు నేను చూస్తాను అన్న నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఒకానొక సమయంన తన భార్య వచ్చి కూడా ఇంకా ఎంతకాలం ఈ శిక్షను అనుభవిస్తావు, ఇంకా ఎంతకాలం ఈ దరిద్రపు బ్రతుకు నువ్వు బ్రతుకుతావు, దేవుని దూషించి చావమని భార్య కూడా అతన్ని దూషించింది, అతనికి సలహాలు ఇచ్చింది. దేవుని బిడ్డ, తన స్నేహితులు వచ్చి అతన్ని విసిగించారు. ఏమాత్రం కూడా ఆయన విసుగు చెంది ఎందుకు ఇంకా నా బ్రతుకు, ఎందుకు ఇంకా నాకు ప్రార్థన, ఎందుకు ఇంకా నాకు దేవుడు అనుకోలేదు, కానీ దేవుని మీద పూర్తి విశ్వాసం ఉంచాడు. ఆ పరిస్థితుల్లో కూడా విసిగిపోలేదు. స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. తన భార్యకి మంచి మాటలు చెప్పి, మేలు చేస్తేనే దేవుని మనం స్తుతించాలా, కీడు చేస్తా ఆయనను స్తుతించొద్దా అని ఆమె బుద్ధి మాటలు చెప్పాడు. ఇటువంటి పరిస్థితిలో ఉంటున్న యోబుని దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకొని రెండంతలుగా ఆశీర్వదించాడు. దేవుని బిడ్డ,
ఈరోజు నీ పరిస్థితిని బట్టి, నీకు ఎదురవుతున్న శ్రమను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను బట్టి విసిగిపోతున్నావా? బిజినెస్లో ఓటమిని అనుభవించి ఇంకా ఎంతకాలం ఈ ఓటమి పాలవ్వాలి, నేను ఇంత యథార్థంగా ఉన్నా, ఇంత భక్తిగా ఉన్నా, ఎందుకు నాకు ఈ నష్టం అని దిగులు చెందుతున్నావా? విసిగిపోతున్నావా? ఇంకా ఏం ప్రార్థన అనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఎంతకాలం నాకు ఈ పరిస్థితులు, ఎంతకాలం నాకు ఈ శోధన, ఎంతకాలం నాకు ఈ అవమానాలు అని విసిగిపోయి విసుగు చెందుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయం నా యోబుని జ్ఞాపకం చేసుకో, ఉదయకాల సమయం నా పేద విధవరాల్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ జీవితంలో నువ్వు విసుకక ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన నీ కార్యం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఏలియా ఒకసారి ప్రార్థన చేశాడు, జవాబు రాలేదు, మరలా ప్రార్థన చేశాడు, మరలా ప్రార్థన చేశాడు, జవాబు వచ్చే వరకు ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా జవాబు వచ్చే వరకు ప్రార్థన చేయి. విసిగిపోకు. నీ పరిస్థితుల్లో ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచు, తప్పక నీ జీవితంలో కార్యాన్ని చూస్తావు. విసిగిపోతే, నువ్వు విసిగిపోయి దేవుణ్ణి ప్రక్కన పెడితే ఏమాత్రం దేవుని కార్యాన్ని నువ్వు చూడలేవు. ప్రియ దేవుని బిడ్డ, విసిగిపోక ఈ ఉదయకాల సమయంలో విసిగి చెందిన నీ బ్రతుకులో, విసిగిపోయి అలసిపోయి వేసారిపోయి ఇంకా చాలించుకున్నటువంటి నీ బ్రతుకులో ఒక నిరీక్షణతో కూడిన మాట దేవుడు నీకు చెప్తున్నాడు. విసిగిపోకు ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. విసిగిపోకు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. విసిగిపోకు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో గొప్ప కార్యాన్ని, ఆయన అద్భుతాన్ని చేయబోతున్నాడు. నీ ప్రార్థన ఆలకిచ్చి ఆయన నీ జీవితంలో రెండంతలుగా ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నేను విసిగిపోనయ్యా, నీ సన్నిధిలో నేను అలయక ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకున్నావా? ప్రియ దేవుని బిడ్డ, తీర్మానం చేసుకున్న నీవు దేవుని సన్నిధిలో నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో మనం ప్రార్థన చేద్దాం. నిజంగా నీ పరిచర్య విషయంలో నువ్వు విసిగిపోయినా, నీ కుటుంబ విషయంలో నువ్వు విసిగిపోయినా, నీ యొక్క ఆర్థిక పరిస్థితుల విషయంలో నువ్వు విసిగిపోయినా, నీ పిల్లల విషయంలో నువ్వు విసిగిపోయినా, ఉదయకాల సమయం నా దేవునితో చెప్పు, విసుకక ప్రార్థన చేయి, నీ జీవితంలో కార్యాన్ని చూస్తావు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ప్రభా, మేము విసుకక ప్రార్థించాలని మాతో మీరు మాట్లాడారయ్యా. కొన్నిసార్లు ప్రార్థన చేసి అలసిపోయి విసిగిపోయి వేసారిపోయి అయ్యా మా జీవితాల్లో కృంగిపోతుంటే ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని బలపరిచి నేనున్నానని ధైర్యపరిచారయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరైతే విసిగిపోయి అలసిపోయి వేసారిపోయి ఉన్నారో వారి జీవితాల్లో మీరు బలాన్ని మీరు దయచేయండి. మరలా వారికి ప్రభు ఒక నిరీక్షణను మీరు దయచేయండి. మరలా వారికి ఒక ప్రోత్సాహాన్ని మీరు కలుగజేసి వారి జీవితంలో మేలు చేయండి. యోబును ఆశీర్వదించినట్టు ఆశీర్వదించండి. పేద విధవరాల జీవితంలో అయ్యా మీరు చేసిన అద్భుత కార్యాన్ని వారి జీవితంలో చేయండి. న్యాయాన్ని మీరు చేయండి ప్రభా. వారి జీవితంలో అద్భుతాలు చేసి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. నా అంతరంగము కలవరపడగా, నా విచారములు నన్ను కృంగదీయగా, నా అంతరంగము కలవరపడగా, నా విచారములు నన్ను కృంగదీయగా, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో. యేసయ్యా నా విమోచకుడా, యేసయ్యా కృపామయుడా, యేసయ్యా నిరీక్షణ కాదారమా,